వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. అన్నమయ్య జిల్లా మదనపల్లి చీటీలు వేసి మోసపోయాము, ఆదుకోవాలి అని కలెక్టర్కు వినతిపత్రం అందించిన జంగాల లక్ష్మీ సుకన్య దేవేంద్ర. లక్ష్మీ సుకన్య దేవేంద్ర మాట్లాడుతూ, పుల్లేటిపాలెం పంచాయతీ గ్రామంలోని నివాసం ఉంటున్న జంగాల లక్ష్మి అదే గ్రామంలో నివసిస్తున్న అంగన్వాడీ టీచర్ రాజేశ్వరితో చీటీలు వేయటం జరిగిందని, భర్తకు తెలియకుండా భర్తకు తెలిసి పైసా కూడబెట్టుకొని చీటీలు వేయటం జరిగింది. కొన్ని సంవత్సరాలు లావాదేవీలు రాజేశ్వరి బాగానే నడుపుతుందని, కానీ ఇప్పుడు మమ్మల్ని మోసం చేసి మీరే మాకు బాకీ ఉన్నారని, కాబట్టి మీ పైసలు కూడా మీపై కూడా కేసులు పెడతామని బెదిరించి తిరగబడిందని, నాకు దాదాపు ₹1 కోటి ఇవ్వవలసినదే, పోలీసులు మాకు సరైన న్యాయం చేయడం లేదని కలెక్టర్ వినతి పత్రం అందించారు. మాది పొన్నోటిపల్లి గ్రామం, చిప్పిలి విలేజ్, మదనపల్లి మండలము. మేము ఏదో కూలి పని చేసుకుంటా అంటాము. ఇక్కడ అంగన్వాడీ టీచర్ అయిన రాజేశ్వరి వాళ్ళ చెల్లెలు ప్రభావతమ్మ ఇద్దరు కలిసి చీటీలు వ్యాపారం చేస్తున్నారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్స్ చీటీలు వ్యాపారం చేస్తున్నారు. మొగుళ్ళు లేని టైంలో వచ్చి ఆడవారిని ట్రాప్ చేస్తూ మాయమాటలు చెప్తూ మొగుడికి తెలియకుండా చీటీలు వేపిస్తారు, కలెక్షన్లు చేసుకుంటారు. ఇప్పుడు చీటీలు వేయించుకొని ₹1,20,00,000 చీటీ కట్టించుకొని చీటీ డబ్బులు అడిగితే కనుక ఎత్తుకునేటారు, మీరు మీకేం బాకీ లేదు, మీరే 60 లక్షలు బాకీని అని చెప్తున్నారు. దీనికై మేము గత 2వ నెల 9వ తారీఖు డిఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ చేశాం. అది తాలూకా స్టేషన్కి ఫార్వర్డ్ చేశారు. సిఐసార్ పిలిపించి దాని గురించి ఏమి ఎంక్వైరీ చేయడం లే. వాళ్ళ సైడ్ ఏదో కంప్లైంట్ ఇచ్చారని దాన్ని హైలైట్ చేస్తున్నారు ప్రతిసారి సిఐసార్. మాకు సిఐసార్ దగ్గర న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. అట్లే కలెక్టర్ ఆఫీస్ వెనకంటే తిరుగుతున్నాం. ఈ నెల 2వ తారీఖు నుండి లాస్ట్ కలెక్టర్ మేడం ఉండుకొని వాళ్ళ మీద ఎంక్వైరీ ఏమనేది అంగన్వాడీ టీచర్ మీద. లాస్ట్ మంగళవారం, ఈ మంగళవారం వచ్చారు ఎంక్వైరీకి, రాసుకోమన్నారు. ఇంతవరకు ఏం రిపోర్ట్ ఇవ్వడం లేదు మాకు. మేము చీటీలు అనేది ఎత్తింటే మాకు ఆ బుక్కుల్లో సంతకము వేలిముద్ర వేయించుకుంటుంది ప్రతిసారి ఏమి దగ్గర. అలా ఏమన్నా వేయించుకుంటే కన్నా చూపిస్తే మేము ఎత్తుకున్నట్లు, లేదంటే ఎత్తుకున్నట్లు కదా. 2 చీటీలు ఎత్తి తన ఇంటి పనులకు వాడుకునేది. మొత్తం సుమారుగా ₹90 లక్షల చీటీలు వాడుకునింది ఇంటి పనికి. ఇప్పుడు డబ్బులు అడుగుతా అంటే మా మీద ఏదో కంప్లైంట్ ఏదో సృష్టిస్తుంది గోల్డ్ అని. సరైన ఆధారాలు చూపించమనండి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆమె మాట్లాడిండే రికార్డింగు, డిసెంబర్ 2వ తారీఖు రికార్డింగ్ మాట్లాడిండేది, ఆమె రాయించిండే బుక్కులు కానీ, ఆమెకి వేసిండే ఫోన్పేలు కానీ, ఆమె హస్బెండ్కి కృష్ణారెడ్డికి వేసిండే ఫోన్పేలు కానీ అన్నీ ఉన్నాయి. మా బంధువర్గంలో కూడా వేసిండే ఫోన్పేలు ఉన్నాయి. ఇవన్నీ ప్రూఫ్లు పెడతా అంటే కూడా సిఐసార్ మమ్మల్ని కంప్లైంట్ కట్టడం లేదు. దీనికై ఇంకా ఈరోజు చూసి రేపు వేరే ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలని ఉన్నాము. అందుకని కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. మాకు ఏదైనా న్యాయం చేయమని కోరుతున్నాము. ఏమి ఉండేకి ఇల్లు కూడా లేదు. ఆమె మొత్తం ఇల్లు కట్టుకునింది, కొడుకు పెళ్లి చేసుకునింది, కూతురు పెళ్లి చేసుకునింది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఆస్తులు 15-20 కోట్ల ఆస్తులు పెట్టుకొని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇట్లా జనాల డబ్బులు ఇట్లా చేస్తున్నారు. వాళ్ళకు ఉండేకి ఇల్లు కూడా లేదు. నా కూతురికి అల్లునికి వాళ్ళు మా అల్లుడు పొద్దున పోతే సాయంత్రం ఇంటికి పోతాడు. అంతవరకు ఇట్లా అమాయకులను ఇది చేస్తున్నారు. అది 10 మందిలో మాట్లాడాలంటే కూడా భయం. అట్లాంటిది నటిస్తున్నారు, జీవిస్తున్నారు అని మాట్లాడతారు. అంగన్వాడీ స్కూల్లో మీటింగ్ పెట్టిట్టేమన్నా వాళ్ళకి కావాల్సిన వాళ్ళంతా పిలుచుకొచ్చుకుంటారు, మాట్లాడుకుంటారు. సార్ మా పక్క అయితే మాకు ఎవరు సపోర్ట్ అనేది మాకు లేదు. సిఐ సార్ మా కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళ కంప్లైంటే హైలైట్ చేసి మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళు చెప్పిందే విని ఇచ్చేస్తున్నారు. సిఐ సారు ప్రతిసారి వాళ్ళు చెప్పిందే విని మీరే ఇది చేశారు, కేసు కడతామని అంటున్నారు. చిప్పిలి తాలూకా పోలీస్ స్టేషన్. అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, కృష్ణారెడ్డి, ప్రభావతమ్మ.